కన్నడ హీరో యష్ ఎక్కడ కనిపించినా, కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఎక్కడ కనిపించినా వారికి ఎదురయ్యే కామన్ క్వశ్చన్ ఒకటే. అదే కేజీఎఫ్ 3 ఎప్పుడని. ఇప్పుడు టాక్సిక్ రామాయణ ప్రమోషన్స్లో బిజీగా ఉన్నాడు యష్. మళ్ళీ సేమ్ క్వశ్చన్ రిపీట్ అయింది. అందుకు రాకీ భాయ్ చెప్పింది ఏంటి తెలుసుకుందాం రండి. 2022లో రిలీజ్ అయింది కేజీఎఫ్ 2. కేజీఎఫ్ 3 కూడా ఉందని ప్రశాంత్ నీల్ చెప్పడంతో ఇప్పటికీ ఎదురుచూపులు తప్పడం లేదు. కేజీఎఫ్ 2 రిలీజ్ తర్వాత అంటే 4 ఏళ్లకు యష్ టాక్సిక్ రిలీజ్ చేస్తున్నాడు. ఇక కేజీఎఫ్ 3 అంటే ఇప్పట్లో అయితే కష్టమే అంటున్నాడు. కేజీఎఫ్ 3 తప్పకుండా ఉంటుంది, అందులో ఎలాంటి డౌటు లేదు. అయితే స్క్రిప్ట్ ఇంకా లాక్ కాలేదని, ఇప్పటికీ తాను ప్రశాంత్ స్టోరీపై డిస్కషన్ జరుపుతూనే ఉన్నామని, వన్స్ స్టోరీ లాక్ అయితే ఇద్దరు కూడా చేతిలో ఉన్న చిత్రాలు పూర్తి చేస్తే కేజీఎఫ్ 3ని పట్టాలెక్కిస్తామంటున్నాడు యష్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.